ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయం అందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడైన ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనం తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు కలవారై ఉండి, సమాధానంగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకరు సహించుచు ఒకరికొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నువ్వు యవ్వనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయాలే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. చివరిగా ఒక మాట. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాయన. నేను మేము ప్రతి ఒక్కరితో సమాధానంగా కలిగి ఉండి ఒకరినొకరిని క్షమించుకునేలాగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.